నమస్తే ఫ్రెండ్స్, బిర్యానీ ఆర్ నార్మల్ రైస్లోకి ఎంతో రుచిగా ఉండే రైతాని ఎలా తయారు చేయాలో చూద్దాం. రైతా తయారు చేయడానికి వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీలో క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగును తీసుకొని విస్కర్తో 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ లేకపోతే ఫోర్క్ ఆర్ గరిటెతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఈ పెరుగుని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్రీమీ టెక్చర్లోకి రావాలి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని వేసి వీటితో పాటు 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా రైతా రెడీ అయిపోయింది. ఈ రైతాని బిర్యానీ ఆర్ రైస్లోకే కాకుండా మనకి దాహంగా అనిపించినప్పుడు గ్లాస్లో వేసుకొని తాగినా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.